తెలంగాణ బీజేపీలా చాలా మందిని ఖుషి చేయబోతున్నారట ఢిల్లోళ్ళు. బీజేపీ వాళ్ళనే కాదు, కాంగ్రెస్ వాళ్ళని కూడా మస్తు ఖుషి చేయబోతున్నారట. హగో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళను ఖుషి చేసుడేందని పరిశాన్ కాకుర్రి. ఈ వార్త చూడుర్రి. రేవంత్ సార్ నోట్లే దోషడంత చక్కెర పోసినట్టే చేయబోతున్నారట ఢిల్లీలున్న బీజేపీ వాళ్ళు. రాష్ట్రంలో బీజేపీకి ప్రెసిడెంట్ కొలువు మళ్ళా బండి సంజయ్ సార్కే ఇవ్వబోతున్నారట. ఇయాల్లో రేపో కాగితం కూడా వస్తదని అంటున్నారు. అప్పట్లో ఓట్ల ముంగడదాకా బండి సారే ఆ కుర్చీలుండే. పార్టీని రేసు గుర్రం లెక్కనే ఉరికిచ్చిండు. కానీ ఓట్లకు కొన్ని దినాల ముంగట బండి సారును దించి కిషన్ రెడ్డి సార్ ఎక్కిచ్చిర్రు. రేవంత్ సారును గెలిపించడానికే బీజేపీ వాళ్ళు ఆ పని చేసిండని అందరూ మాట్లాడుకున్నారు. అది నిజమే ఉన్నట్టున్నది. రేవంత్ సారు గెలిచిన కాంచెల్లి ఆయన మీద ఈగ ఆలకుండా చూస్తున్నాడు బండి సారు. పోయిన సర్కారోళ్ళ మీదికి పొద్దుకు 4 మాటల ఉరికేటోడు. ఇప్పుడు కూడా అట్లనే సర్కారును కడిగి పారేస్తాడు అనుకుంటే మళ్ళా కారు మీదనే కారాలు మిరియాలు నూరుతున్నాడు. రేవంత్ సారును ఎవ్వలేమన్నా ఇటు బండి సారు అటు వాళ్ళ మనుషులు ఉరుకొస్తున్నారు. నెల రోజుల సంధి రేవంత్ సారు కిషన్ రెడ్డి సారును ఊకే తిడుతున్నది కూడా అందుకే కావచ్చు. మొన్న రేవంత్ సారు పోయి మోడీ సారును కలిసిండు కదా, అప్పటి సందే ఇట్లా అవుతున్నది. అంటే రేవంత్ సారే మోడీ సార్తోని మాట్లాడి బండి సారును తెచ్చుకుంటున్నాడా ఏందని కూడా షెయి పాటోళ్ళు మాట్లాడుకుంటుండ్రు. బండి సారును ప్రెసిడెంట్ కొలువుల కూసోబెడితే రేవంత్ సారు మీద ఈగ ఆలకుండా చూసుకుంటాడు. ఇద్దరు కలిసిమెలిసి పని చేసుకుంటారని బయట మాట్లాడుకుంటున్నారు. ఇవన్నీ చూస్తాంటే రేవంత్ సార్ మీద కాంగ్రెస్ వాళ్ళ కంటే బీజేపీ వాళ్ళకే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు కోరుతున్నది.